వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. ఎప్పుడు కూడా నా అనుకో, తప్పలేదు, కానీ నాది అని మాత్రం అనుకోకు. మన అనుకో, తప్పలేదు, కానీ మనది అని మాత్రం అనుకోకు. ఎప్పుడు కూడా పరిచయాలు పెంచుకో, తప్పలేదు, కానీ పరిస్థితులు మారకుండా చూసుకో. ఎందుకు ఇలాగ చెప్తున్నాను అంటే, మనుషుల కన్నా వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మారిపోయేటటువంటి మనసుల మధ్య మనం బ్రతుకుతున్నాం అనమాట. మనుషులు అలాగే మారిపోతున్నారు, మనసులు అలాగే మారిపోతున్నాయి. దేనికి కూడా ఒక గ్యారంటీ అనేది లేదనమాట. కాబట్టి ఇంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో డెసిషన్స్ మారిపోతూ ఉన్నప్పుడు నువ్వు నా అనుకున్నా, నాది అనుకున్నా, నువ్వు మా అనుకున్నా, మనది అనుకున్నా, ఏదనుకున్నా కానీ అది నీ సైడ్ నుంచే అయినప్పుడు బాధ కూడా నీ వెంటనే ఇవన్నీ ఎప్పుడైతే అనుకుంటావో బాధ కూడా నీ వెంటనే వస్తుంది. ప్రశాంతత కోల్పోవటం అనేది కూడా నీ విషయంలోనే జరుగుతుంది. మనశ్శాంతి కోల్పోయి ఏంట్రా దేవుడా నా పరిస్థితి అనే సిచ్యువేషన్ కూడా నీకే వస్తుంది అనమాట. కాబట్టి ఇలా ఏదైనా ఆలోచించేటప్పుడు 1కి 10 సార్లు ఇలా నేను అనుకోవటానికి అటు సైడ్ నుంచి కూడా ఆస్కారం ఉందా, అవతలి వాళ్ళు కూడా అలాగే ఫీల్ అవుతున్నారా, ఓన్లీ నా సైడ్ నుంచేనా అనేసి ఖచ్చితంగా 1కి 4 సార్లు ఆలోచించుకో అనమాట. ఏంటి ఇంత కఠినంగా ఇలాగే చెప్తుంది, అసలు ఈ ప్రపంచంలో మంచి అనేదే లేదా, మంచి వాళ్ళు లేకుండానే ఈ ప్రపంచం నడుస్తుందా అని మీరు అనుకోవచ్చు. ఉన్నారు, ఎక్కడో 1,000,000 100,000 ఒకళ్ళు ఉన్నారనమాట. కానీ మ్యాక్సిమం ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఎలా అయిపోయారంటే, నీతో నాకు అవసరం ఎంత, నాతో నీకు అవసరం ఎంత అనే దాని మీదే ఈ ప్రపంచం నడుస్తుందన్నమాట. అది ఎంత పెద్ద రిలేషన్షిప్ అయినా, భార్యాభర్తల రిలేషన్షిప్ అయినా, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కానివ్వచ్చు, ఫ్రెండ్షిప్ కానివ్వచ్చు, చుట్టరికాలు కానివ్వచ్చు, ఏ రిలేషన్షిప్ అయినా కానీ దేని మీద బేస్ చేసుకొని నడుస్తుంది ఏంటంటే, నాకేమొస్తుంది దీనివల్ల, నాకు లాభం ఏంటి, ఏదైనా ఉపయోగం ఉందా అసలు దీనివల్ల అని చెప్పేసి అలాగా కమర్షియల్ అయిపోయినాయి అనమాట రిలేషన్స్. కాబట్టి ఒకసారి మనమంతా ఎమోషనల్గా ఫీల్ అయ్యేటప్పుడు అవతల వాళ్ళు కూడా ఆ ఎమోషన్కి రెస్పెక్ట్ ఇస్తున్నారా లేదా, ఆ ఎమోషన్ని వాళ్ళు కూడా క్యారీ చేస్తున్నారా లేదా అని చూసుకోండి అని చెప్తున్నాను అనమాట. ప్రపంచం మొత్తం అదే కాదు, ఉన్నారు మంచి వాళ్ళు కూడా, బట్ కానీ ఎక్కువ మంది ఇలాంటి వాళ్ళే ఉన్నారనమాట. కాబట్టి తప్పు మనదవుతుంది. పప్పులో కాలేసి ఆ తర్వాత చేతులు కాలేక ఆకులు పట్టుకోవాలని ట్రై చేస్తే ముందు వెనుక ఆలోచించుకోకుండా ఈ రిలేషన్ని ఎంతవరకు తీసుకెళ్లాలని ఒక క్లారిటీ లేకుండా అన్నీ మనమే ఫీల్ అయిపోయి తప్పు చేసిన తర్వాత, తప్పటడుగు వేసేసిన తర్వాత ఎంతలా గింజుకున్నా వచ్చేది ఏముండదు అనమాట. కాబట్టి ఎప్పుడూ కూడా మనము 1కి 4 సార్లు ఆలోచించుకోమని అందుకనే చెప్తున్నాను అనమాట. ఎందుకు అంటే, చేతులు కాలేక ఆకులు పట్టుకుని ఏం లాభం, కాలిపోవాల్సిన చేతులు ఎలాగో కాలిపోయినాయి అనమాట. తర్వాత బ్లేమ్ అంతా మన మీదకే వస్తుంది, తప్పంతా మన మీదకి వస్తుంది, పెయిన్ అంతా మన మీదకే వస్తుంది, అన్నీ అనుభవించాల్సింది కూడా మనమే అనమాట. ఏ లెవెల్ వరకు వెళ్తున్నాము, ఎక్కడి వరకు వెళ్తున్నాము, ఎక్కడి దాకా వెళ్ళాలి, దాని పరిమితి ఏంటి, ఆ పరిమితి క్రాస్ చేస్తున్నామా ఏంటి అనే పిచ్చ క్లారిటీ నీకే ఉండాలన్నమాట. గుర్తుపెట్టుకో. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.